హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్. మల్లికార్జున ఖర్గే కోసం కాంగ్రెస్ పార్టీ బలిపీఠం సిద్ధం చేస్తాం. మరి ప్రతిసారి ఉత్సవాలు పండుగలు వస్తే వేటకి ఎవరో ఒకరిని బలిపశువుల్ని సిద్ధం చేయాలి కదా. ఈసారి ఉత్సవం 2024 సార్వత్రిక ఎన్నికలు. దానికి ప్రతిపక్షాల కూటమి అంటే 5 చుక్కల కూటమి INDIA, ఈ 5 అక్షరాలకి 5 చుక్కలు ఉంటాయి కాబట్టి 5 చుక్కల కూటమి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, అలాగే ఆప్ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, వీరిద్దరూ కలిసి మల్లికార్జున ఖర్గేని మనం ప్రతిపక్షాల నుంచి ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని సూచించాయి. సరే, వాళ్ళ ఉత్సాహం ఎందుకు కాదనాలని ఖర్గే గారు, మల్లికార్జున ఖర్గే గారు ముస్ముస్ నవ్వుకుంటూ ముందర గెలవని తర్వాత చూద్దాం. వాస్తవంగా ఈ ప్రతిపాదన వాళ్ళిద్దరి నోళ్ళ నుంచి వచ్చిందా, వాళ్ళిద్దరి నోళ్ళ నుంచి రావడానికి కాంగ్రెస్ ఏమైనా స్క్రిప్ట్ రెడీ చేసిందా అంటే కాంగ్రెస్ స్క్రిప్ట్ రెడీ చేసింది. కాంగ్రెస్కి ఇది అలవాటే. ఓటమికి మనం కనుక చూస్తే ఈ మధ్య యువరాజు గారు ఎక్కడైనా ఏ రాష్ట్రాలైనా ఓడిపోతే స్థానిక నాయకత్వం వైపులే ఉంటారు. గెలిస్తే కర్ణాటకలోను తెలంగాణలోను మా వాళ్ళు గెలిచాం, మా గాంధీ ఫ్యామిలీలో గెలిచామని చెప్పుకుంటారు. సరే, గాంధీ ఫ్యామిలీకి ఉన్న సంప్రదాయం, వాళ్ళ సంస్కృతి, దానికి భిన్నంగా వాళ్ళు మాట్లాడతారని ఊహించుకోవటం మన మూర్ఖత్వం. సో ఓవరాల్గా ఏంటి, ఈరోజు కాంగ్రెస్ అగ్రనాయకత్వం మనసులోని మాటని మమతా బెనర్జీ నాలుక మీద నుంచి, అరవింద్ కేజ్రీవాల్ గారి నాలుక మీద నుంచి పలికించారనమాట. పలికించింది ఎవరు? అమ్మ సోనియా అన్నమాట. సో కాంగ్రెస్ ఎత్తుగడలు ఇలా ఉంటాయి. గెలిచే పని ఉందనుకోండి కాంగ్రెస్, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థి అంటారు, వాళ్ళే చెప్తారు. రేపు పొద్దున ఏ రకంగా చూసినా బీజేపీ ఒంటరిగా 240 సీట్లు తెచ్చుకునే పరిస్థితి ఉండటం, కర్ణాటక కాంగ్రెస్లో మెజారిటీ సీట్లు బీజేపీ తెచ్చుకునే అవకాశాలు పార్లమెంట్ ఎన్నికల్లో స్పష్టంగా ఉండటం, ఇవన్నీ కాంగ్రెస్ని కలవరపరుస్తున్న అంశాలు అన్నమాట. ఎందుకంటే బీజేపీ వేసిన ఎత్తుగడ ఒక్కసారి మనం చూద్దాం. కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్ ఇంక్లూడింగ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇంకితరత్ర వగైరా సీనియర్స్ అందరి ఫోకస్ కూడా తెలంగాణ మీద పెట్టేలాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, అలాగే మనకి ఇక ఇతర పార్టీ జాతీయ అధ్యక్షుడు JP నడ్డా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఇక ఇలాంటి ప్రముఖులందరినీ కూడా తీసుకొచ్చి బీజేపీ ర్యాలీ చేసింది ఒక 1.5 months పాటు. ఆల్మోస్ట్ కేంద్ర కేబినెట్ అంతా తెలంగాణలోనే టెస్ట్ చేసిందనే పద్ధతిలో బీజేపీ ఇలా చేయడం ద్వారా ఏంటి, కాంగ్రెస్ సర్దుకుంది ఒకసారి. ఇదేంటిది, బీజేపీ వాళ్ళని తెలుస్తున్నప్పుడు మనం కూడా ఫోకస్ అదే పెట్టాలి కదా తెలంగాణ మీద, సౌత్ మనకి చాలా ఇంపార్టెంట్ కదా అని రాహుల్ గాంధీ గారు వారి నాయనమ్మ మెదక్ నుంచి గెలిచిన సందర్భాన్ని గుర్తు చేసుకుని మరి తన సోదరి ప్రియాంకతో సహా ఇక్కడ ప్రచారం నిర్వహించారు. నిజంగా రేవంత్ రెడ్డి గారు అదృష్టం ఏంటంటే ప్రియాంక గాంధీ గారు రావటం, ఆవిడ గోల్డెన్ లెగ్, ఆవిడ అడుగు పెడితే విజయం. సో మొత్తానికి ఏంటంటే ఇక్కడ విజయం సాధించేసిన తర్వాత ఆ క్లెయిమ్ రేవంత్ రెడ్డి గారి శ్రమను మరిపించేసి ఇదంతా సోనియా అన్నదయ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇక్కడ అడుగు పెట్టారు కాబట్టి గెలిచాం. ఆ భ్రమంలో వాళ్ళ నుంచి వాళ్ళని ఇక్కడికి తిప్పేసి బీజేపీ తన ఫోకస్ ఖచ్చితంగా అధికారం పోతుందనుకున్న మధ్యప్రదేశ్లో బంపర్ మెజారిటీతో గెలిచారు. ఎట్టి పరిస్థితుల్లో ఛత్తీస్గఢ్ కాంగ్రెస్దే అనుకున్న చోట ఊడ్చిపారేశారు కాంగ్రెస్ని, రాజస్థాన్ని కూడా తన జేబులో వేసుకున్నారు. సో మూడు రాష్ట్రాల్లో గెలిచిన తర్వాత అప్పటికి కానీ కాంగ్రెస్కి ఈ మైండ్ బ్లాంక్ అయిపోయి ఒక్కసారిగా కళ్ళు బయలు కమ్మి చెవుల్లో గిర్రని సౌండ్ ఒకటి వచ్చింది. అరే మనం ఎలా మోసపోయాం బీజేపీ ఎత్తుకోవడం కారణంగా, 3 రాష్ట్రాల్లో మనల్ని పడుకోబెట్టేసి వాళ్ళు గెలిచారు, తెలంగాణ పోతే పోయింది, నెక్స్ట్ ఎలక్షన్ గెలుచుకోవడానికి వాళ్ళ దగ్గర పదకరచన ఉంది, మనం ఇట్లా మోసపోయామని చెప్పేసి కాంగ్రెస్ ఉంది. సరే, ఎలాగైనా మాత్రం మనం INDIA 5 చుక్కల కూటమిగా బీజేపీకి గట్టి పోటీ ఇచ్చేసి మనం అధికారం చేజిక్కించుకుందాం అనుకొని తీర్మానించుకొని మొత్తం OLX బ్యాచ్ అంతా కూడా 5 చుక్కల కూటమి రిప్రజెంట్ చేస్తున్న కాంగ్రెస్ కావచ్చు, తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, ఆప్ కావచ్చు, ఇక RJD JDU కావచ్చు, ఇంకా ఇతరత్ర చిల్లర పార్టీలు ఇంకేమైనా ఉన్నా కూడా అవన్నీ కలిసి మళ్ళీ సమావేశమైనాయి. అక్కడ చాలామంది నాయకులు కూర్చుంటే నుంచోలేరు, నుంచుంటే కూర్చోలేని పరిస్థితిలో ఉన్న నాయకత్వం అన్ని పార్టీల్లో ఉంది. సరే, ఇటు మమతా బెనర్జీ నుంచి, అరవింద్ కేజ్రీవాల్ నుంచి వాళ్ళు కొంత అక్కడికి వచ్చిన వాళ్ళే యూత్, వాళ్ళ ప్రతిపాదన ఏంటంటే మల్లికార్జున ఖర్గే గారిని మన ప్రధానమంత్రి అభ్యర్థిగా చేద్దామని. ఆ ప్రతిపాదన వాళ్ళది కాదు, వాళ్ళ చేత కాంగ్రెస్ పలికిస్తుంది అనమాట. అలాగా అక్కడికి రాగానే
వాళ్ళకి ముందర బ్రీఫింగ్ ఉంటుంది. ఆ బ్రీఫింగ్ ప్రకారం కాంగ్రెస్ పలికించిన మాట వాళ్ళు చెప్పారు. దీని మీద మర్చిపోయి ఆ పార్టీ గురించి మనం చెప్పుకోవాలి. సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కూడా బయటకు వచ్చి మాట్లాడారు. మేము ఈ గఠబంధంలోనే ఉన్నాము, బీఎస్పీతో కలిసి వెళ్ళే పరిస్థితి వస్తే కలిసి వెళ్తాం. ఇప్పటివరకు అయితే అటువంటి ప్రతిపాదన ఏది రాలేదు. అయినా ఎన్నికలు దగ్గర పడినప్పుడు అవన్నీ మనం మాట్లాడుకుందాం అని చెప్పేసి పక్కే తప్పుకున్నారు. ఇది మన జేడీయూ, జనతాదళ్ యునైటెడ్, వారు మాత్రం నితీష్ కుమార్ గారు బీహార్ ముఖ్యమంత్రి మాత్రం నేను ఏ పదవికి పిఎం పదవితో సహా దేనికి పోటీలో లేకపోవటాన్ని ప్రకటించారు. లేకపోవడానికి గల కారణాలు ఏంటంటే ఆయన నమ్మే పరిస్థితి లేదు. నమ్మక ద్రోహానికి బ్రాండ్ అంబాసిడర్గా ఆయన వ్యవహరించిన తీరుతోటి బీజేపీకి ఆయనకి మధ్య దూరం పెరగటం ఏది మనం గమనించింది. ఎవరి చొల్లబల్ల ఆయన ఆ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేదాన్ని పక్కన పెట్టి బీజేపీ మీద బాణాలు ఎక్కువ పెడుతుంటే ఆయన ప్రధానమంత్రి పదవికి రేస్లో లేడంటే ఎవడన్నా నమ్ముతాడు? ఖచ్చితంగా ఆయన రేస్లోనే ఉన్నాడు. కాకపోతే వాళ్ళిద్దరూ ఆ ప్రకటన చేసిన తర్వాత గొంతులో వెలక్కాయ పడ్డట్టు ఏం మాట్లాడలేని పరిస్థితి, నేను రేస్లో లేనని. వాళ్ళిద్దరి చేత ఆ ప్రకటన చేయించింది కాంగ్రెస్ అనే విషయం ఆయనకు తెలుసు. లోపల కుతకుతలాడుతున్నా ఆయన ఏమి చేయలేని పరిస్థితి మీటింగ్ కాబట్టి. సరే, ఏదైనా సోనియా అమ్మతోటి తేల్చుకుందాం మనం అనే ధోరణిలోనే ఆయన ఉన్నాడు. ఈ 5 చుక్కల కూటమిలో దాదాపు 26 మంది ప్రధానమంత్రి అభ్యర్థులు ఉన్నారు. అంటే ఒక్కొక్కళ్ళు కనీసం 2 నెలల్లో 3 నెలల్లో ప్రధానమంత్రిగా ఉండే అవకాశాలు అయితే వాళ్ళకు ఉన్నాయి. ఒకవేళ వాళ్ళ నిర్ణయం తీసుకొని 5 చుక్కల కూటమిని జనం గెలిపిస్తే, ఇవన్నీ హైపోథెటికల్, గెలిపిస్తే ఆ నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఏదైనా రాహుల్ బాబా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే ఓడిపోయే కూటమికి మనం పిఎం అభ్యర్థిగా ఎందుకు ఎలివేట్ అవ్వాలి, ఉన్న పరువు కాస్త పోతుంది. ఇప్పటికే మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ మనకి ధ్వంసరచన జరుగుతుంది, మనం కొంచెం దూరంగా ఉందాం అనే పద్ధతిలో ఆయన మాట్లాడారు. సో ఓవరాల్గా చూస్తే ఏంటంటే తృణమూల్ కాంగ్రెస్, అరవింద్ కేజ్రీవాల్ పార్టీ, ఆప్ బలపరిచిన ప్రధానమంత్రి అభ్యర్థి విపక్షాల కూటమి నుంచి మల్లికార్జున ఖర్గే. సరే, బలిపీఠం ఎక్కే ముందర బలిపశువుని బాగా మేపుతారు, బాగా తయారు చేస్తారు, చాలా అందంగా తయారు చేస్తారు, జీడిపప్పు పెడతారు, వాట్ నాట్ ఎవ్రీథింగ్ అలా చేసి చివరికి బలిపీఠం ముందర బలిచ్చేస్తారు. సో ఓడిపోయే కూటమికి అభ్యర్థిగా ఆయన్ని ప్రకటిస్తే రేపు పొద్దున పార్టీ ఓడిపోతే ఆయన్నే బ్లేమ్ చేయొచ్చు అనేది కాంగ్రెస్ సంప్రదాయం. సో కాంగ్రెస్ ఎప్పటి నుంచో చేస్తూ వస్తుంది, ఇవాళ వాళ్ళకి కొత్త ప్రాక్టీస్ కాదు. ఇన్ఫ్యాక్ట్ ఒక దళితుడిని పెడితే దళితుడిని స్కేప్ గోట్ లాగా చూపించవచ్చు. దళితుడిని పెట్టినా సరే తాము గెలవలేకపోయామంటే మేము సమీక్షించుకుంటాం మళ్ళీ అని నింద మాత్రం ఆయన మీద వేసే అవకాశం ఉంది. ఇవన్నీ ఖర్గే గారి సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఆయన తెలియని వాటికి తెలుసు. కాకపోతే ఇట్లు తమ విధేయుడు అని చెప్పేసి సోనియా గారి పట్ల తన విధేయత ఆయన ప్రకటించుకున్నారు, అంతే మరి.